హిందూ ధర్మము, అలాగే హైందత్వము, అలాగే దేశాన్ని కాపాడుకునేది గాను ఈరోజు హనుమద్వ్రత మహాపర్వదినాన్ని పురస్కరించుకొని శౌర్య దివాస్ పేరుతో ఈ యొక్క హిందూ ఐక్యతకు, సంఘటితానికి, అలాగే హిందూ ధర్మ రక్షణకు మనం ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పైన, మన దేశం పైన, మన మతం పైన జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అన్య మతస్థులు మన పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారో దాని నుండి మనం అందరూ రక్షించుకోవడానికి, అలాగే మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవడానికి మనం అందరం సంఘటితం అవుతున్నాము అని తెలియజేయటం కోసం మనం ఈ యొక్క శౌర్య దివాస్ను పురస్కరించుకొని ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. కావున అందరు హిందూ బంధువులు కూడా పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేసి మన సంఘటనని చాటి చెప్పవలసిందిగా మనవి. విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డు శ్రీ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్దలు వీర్రాజు గారు, శ్రీనివాస్ గారు, నాగభూషణం గారు, కృష్ణారెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, రాంబాబు గారు అందరూ కూడా ఈ ఆలయ కమిటీ పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలు మాట్లాడినట్లుగా మన హిందూ బంధువులందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావాలి. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, శ్మశానంకి వెళ్ళినా అక్కడంతా హిందువులందరికీ ఒకటే ఉంటుంది. కానీ మరి సమాజంలో ఇప్పుడు ఈ రోజు కూడా హిందువులకి మనల్ని విభజించారు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా మనం విభజించి పాలిస్తున్నారు. దాన్ని రూపుమాపుతూ హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ఈ యొక్క శౌర్య దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ ఈ ఆలయం దగ్గర ప్రారంభమై కొత్త గాజువాక, పాత గాజువాక, అదేవిధంగా జగ్గు జంక్షన్, శ్రీకృష్ణదేవరాయ కూడలి, అలా మళ్ళీ తదిగించడం మీద ఇంతవరకు వస్తుంది. ఒక గంట ర్యాలీ ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం రాత్రే మన వాళ్ళు ఆర్ఎస్ఎస్, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి గాజువాక సిఐ గారు శ్రీ పార్సాద్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు, గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు.